ప్రస్తుత పరిస్థితులు మీరు చూస్తున్నారు. చుట్టూ వందల మంది ఉన్నా కూడా ఫోన్కి అడిక్ట్ అయిపోయి ఫోన్తోనే స్నేహం చేసే పరిస్థితి, స్నేహితులు ఉన్నా కూడా ఒంటరిగా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? డిజిటల్ ఎరాలో మనం ఉన్నాం. ఈ యొక్క డిజిటల్ ఎరాలో ఈ యొక్క డిజిటల్ యాప్స్ ద్వారా, డిజిటల్ కనెక్షన్స్ ద్వారా వందల మంది లేదంటే వేల మంది స్నేహితులు ఉన్నప్పటికి కూడా మేము ఒంటరి అయిపోతున్నాము అనే ఒక భావన నేటి తరం యువతలో చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా టీనేజ్ పిల్లలు దీంట్లో చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే, ఇంతమంది స్నేహితులు ఆన్లైన్లో ఉన్నప్పటికి కూడా అవన్నీ సూపర్ఫిషియల్ కనెక్షన్స్ అంటాం. ఈ యొక్క సూపర్ఫిషియల్ కనెక్షన్స్లో ఎటువంటి ఎమోషనల్ బాండింగ్ ఉండకపోవడం, ఎంతమంది ఉన్నప్పటికి కూడా నిజమైన ఇబ్బంది ఎదురైనప్పుడు నాకెవరూ లేరు, నేను చెప్తే ఎవరు వినరు, నాకెవరూ లేవు అనే ఒక భావన కలగడంతో టీనేజ్ పిల్లలు చాలా మానసికమైనటువంటి ఒత్తిడికి గురవుతున్నారు. నెంబర్ గేమ్ అంట. మనకి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఎన్ని లైక్స్ వస్తున్నాయి, ఎంత ఫాలోవర్స్ ఉన్నారు, ఎన్ని షేర్స్ వస్తున్నారు అని తెలియకుండా ఈ నెంబర్ గేమ్కి అడిక్ట్ అయిపోతున్నారు. ఫియర్ ఆఫ్ బీయింగ్ ఆన్లైన్, ఎప్పుడు ఆన్లైన్లో ఉండాలి, మా యొక్క ఫ్రెండ్స్కి అందుబాటులో ఉండాలి, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటాం. నేను వదిలివేయబడతాననే ఒక భావనతో కూడా ఎక్కువ ఆన్లైన్లో ఉండడం, దీని ద్వారా నిజ జీవితంలో కావాల్సినటువంటి ఎమోషనల్ బాండింగ్ ఏదైతే కావాలో అటువంటి ఒక రిలేషన్స్కి దూరం అవ్వడం వల్ల కూడా పిల్లలకి చాలా ఒక మానసిక సమస్యలు దారితీస్తున్నాయి. ఈ యొక్క పిల్లల్ని జెన్జీ పిల్లలు అని అంటాం. ఈ యొక్క జెన్జీ పిల్లలు కొత్త కొత్త టర్మినాలజీస్, కొత్త కొత్త పద్ధతుల ద్వారా కూడా ఈ యొక్క సోషల్ మీడియాలో ఎక్కువ గడపడం కూడా ఈ యొక్క మానసిక సమస్యలకు దారితీస్తుంది.